హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ పచ్చి రొయ్యలు వంకాయ ములక్కాయ కర్రీ. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. దీనికోసం మనం చింతపండుని నానబెట్టుకోవాలండి. ముందుగా ఇలా కొంచెం చింతపండు తీసుకుని దీన్ని శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకుని ఇందులో ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇది పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, అల్లం పేస్ట్ అండి. అది మొత్తాన్ని అలా రుబ్బుకుని వేసుకోవాలి. ఇవంతా మంచిగా వేగేలాగా వేయించుకోవాలి. ఇందులో కరివేపాకును యాడ్ చేసుకుని వేయించుకోవాలి. ఇవన్నీ మంచిగా వేగాలండి. ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా వేగాలి. వేగిన తర్వాత ఇందులో 2 పెద్ద టమోటాలని కట్ చేసుకుని వేసుకోవాలి. టమాటాలు మగ్గడానికి ఒకసారి మూత పెట్టేసుకోండి. ఇలా మగ్గిన తర్వాత ఇందులో మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న పచ్చి రొయ్యలను వేసుకుని కలుపుకోవాలి. ఇలా ఒకసారి తిప్పుకున్న తర్వాత ఇందులో మనం కొంచెం పసుపుని యాడ్ చేసుకోవాలి. ఇలా పసుపుని యాడ్ చేసిన తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలని యాడ్ చేసుకుని ఇలా కలుపుకోవాలి. ఈ వంకాయలు మంచిగా మగ్గేలాగా కలుపుకుంటూ మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత ఒకసారి కలుపుకొని ఇందులో సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఇలా ఉప్పు వేసుకుని కలుపుకోవాలి. ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ములక్కాడ ముక్కల్ని వేసుకుని కలుపుకోవాలి. చూడండి, చక్కగా మగ్గుతుంది కదండి. ఇలా మగ్గించుకోవాలి. ఇందులో రుచికి సరిపడినంత కారం వేసుకోవాలి. ఇలా గరిటతో ఒకసారి తిప్పుకొని మూత పెట్టేసుకోండి. కొంచెం సేపు ఆగిన తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఉడుకుతూ ఉంటుంది. ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు ఉంది కదండి, ఆ రసాన్ని ఇందులో పోసుకోవాలి. రసాన్ని పోసుకుని ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. ములక్కాయ, పచ్చి రొయ్యలు, వంకాయ ఇవన్నీ ఉడకాలి కదా, అందుకని 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి, సరిపోతుంది. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తాన్ని ఒకసారి గడితో తిప్పుకొని మూత పెట్టేసుకోండి. ఒక 15 మినిట్స్ ఆగిన తర్వాత మూత తీసి చూడండి ఇలా ఉడుకుతుంది. ఇంకా పూర్తిగా ఎగిరిపోవాలి. దానికోసం మనం ఇంకొక 10 మినిట్స్ ఒక 10 మినిట్స్ తర్వాత తీసి చూస్తే చూడండి మొత్తం పూర్తిగా ఎగిరిపోయింది కదా. ఇంకా ఎగరాలి, ఇంకా దగ్గరగా కావాలంటే మీరు చేసుకోవచ్చు. నేనైతే లాస్ట్లో కొత్తిమీరని యాడ్ చేస్తున్నాను. ఇందులోనే 1 స్పూన్ గరం మసాలా యాడ్ చేస్తున్నాను. ఇది ధనియాలు, లవంగాలు, చెక్క దంచిన పౌడర్ అండి, గరం మసాలా. అంతేనండి, ఎంతో రుచికరమైన ములక్కాడ వంకాయ ప్రాన్స్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.